గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం అండి. అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడని ఎలీమెలెకును కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియజేయవల్లని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొను. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకుని ఎడల విడిపింపుము, దానిని విడిపింపు నల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక సంభాషణ. దేని గురించి సంభాషణ జరుగుతున్నదంటే ఒక భూమి గురించి సంభాషణ జరుగుతుంది. దేని గురించి అండి? ఒక భూమి. నేను ఒక వ్యక్తిని పిలిచి, ఇదిగో పలానా రూతమ్మకంట కొంత భూమి ఉందంట, ఆ భూమి అమ్మి వేస్తుందంట, దాన్ని పోగొట్టుకోకుండా నువ్వు జాగ్రత్తగా దాన్ని నువ్వు సంపాదించుకోమని ఆమె భూమి గురించి నేను నీతో చెప్తున్నాను. అది సందర్భం. అది ఈ చెప్పే వ్యక్తి ఎవరు? బోయాజు. భూమి ఎవరిది? నయోమిది. ఎక్కడ ఉంది ఆ భూమి? బెత్లెహేములో ఉన్నది. ఈ భూమి అమ్ముకోవలసిన పరిస్థితి ఎప్పుడు కలిగింది అంటే, ఆమె బెత్లెహేమును విడిచి, యోధా దేశమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ తన భర్త అనేటటువంటి తన కాపుదలను పోగొట్టుకుని, తన బిడ్డలు అనేటటువంటి తన బలమంతటిని పోగొట్టుకుని, శక్తిహీనురాలై సమస్తమును కోల్పోయిన రిక్తురాలిగా ఆమె మరలా తన స్వదేశానికి వచ్చిన తరువాత జరిగేటటువంటి సందర్భం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరికీ తెలిసినటువంటి విషయమే. మీరు చెప్పండి, మోయాబు దేశానికి ఎందుకు వెళ్ళిపోయింది రూతు? నయోమి. కరువు వచ్చిందా? ఎక్కడొచ్చింది కరువు? బెత్లెహేములో వచ్చింది. బెత్లెహేములో నయోమి ఇంట్లో మాత్రమే వచ్చిందా? బెత్లెహేం అంతా వచ్చిందా? మరి బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ బయలుదేరిపోయి మోయాబు దేశానికి వెళ్ళారా? నయోమి ఒక్కటే వెళ్ళిందా? ఏంటి దౌర్భాగ్యం? ఇంకో విషయం ఏంటంటే, కరువులో కూడా అక్కడ నిలిచి ఉన్న వారెవరైతే మిగతా ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరికీ భూమి ఉన్నట్టుగా గాని, స్వాస్యం ఉన్నట్టుగా గాని, సంపద ఉన్నట్లుగా గాని, సిరి ఉన్నట్లుగా గాని అక్కడెక్కడ కూడా రాయబడలేదు. గాని ఏ వ్యక్తి అయితే ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి సమస్తాన్ని కోల్పోయి మరలా తిరిగి వచ్చిందో ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆస్తి వివరాలు ఇప్పుడు వెల్లడి చేయబడతా ఉన్నాయి. అర్థమైందండి చెప్పింది? అర్థమైందండి? మిగతా వాళ్ళకి పొలం ఉందో, స్థలం ఉందో, ఇల్లుందో, ఏమున్నాయో రాయబడలా. ఈమెకి ఏమున్నాయో రాయబడ్డాయి. ఇప్పుడు తన సొంత స్థలములోనే, బెత్లెహేములోనే, రొట్టెల ఇల్లులోనే, యోధా దేశంలోనే తనకున్న స్వాస్యాన్ని విడిచి, తనకున్న భాగ్యాన్ని విడిచి, తనకున్న ధైర్యాన్ని విడిచి, తనకున్న పోషణను విడిచి, తనకున్న ఆధారమును విడిచి ఎక్కడగానో దూరంగా వెళ్ళి మొత్తాన్ని పోగొట్టుకుని మరలా వచ్చి దీనిని కూడా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది నయోమి. అవునా? అవునా? అమ్మ, ఈ ఊర్లో కరువు వచ్చింది అనుకోండి అమ్మా, నా ఒక్కడింట్లోనే వచ్చింది ఆ కరువు. అంతేనా? 3.5 సంవత్సరాలు వర్షం కురవక దేశమంతా కరువు వస్తే సారేపతి వెధవరాలు ఇంట్లోనే వచ్చింది ఆ కరువు. చెప్పండి. అందరి ఇళ్లలోనూ వచ్చింది కదా. సారేపతి వెధవరాలు కరువులో నిలిచి ఉంది కాబట్టి పోషించబడింది. బెత్లెహేము ఆ ప్రాంతంలో ఆ ప్రజలందరూ కూడా కరువులో నిలిచి ఉన్నారు కాబట్టి, స్వాస్యమును వదులుకోలేదు కాబట్టి, స్వాస్యాన్ని గట్టిగా పట్టుకుని వారికి కలిగిన దాన్ని వారు గట్టిగా పట్టుకుని ఉన్నారు కాబట్టి వారు కరువులో పోషించబడ్డారు, అవసరతలు తీర్చబడ్డారు. వారి ప్రతి అవసరతలు మహిమ ఐశ్వర్యం చొప్పున తీర్చబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. దేవునికి స్తోత్రం కలిగెను గాక. చెప్పండి, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను.
మనోహరమైన స్థలములలో నాకు పాలు పంపులు దొరికెను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీకు మనోహరమైన స్థలము గాని మీ స్వాస్యము గాని ఏంటి? నయోమి స్వాస్యము బెత్లెహేము. నయోమి యొక్క మనోహరమైన స్థలములు బెత్లెహేములో ఆమెకున్నటువంటి ఆస్తి, పొలము, స్థలము ఏదైతే ఉందో. అవును కదా? ఇప్పుడు మీకు నాకు ఏంటి స్వాస్యము? మీకు నాకు మనోహరమైన స్థలం ఏది? మీకు మాకు రమ్యమైన స్థలం ఏది? మనకి 2 రమ్యమైన స్థలాలు ఉన్నాయి. ఒకటి దేవుని సన్నిధి, 2 పరలోకం. ఇస్సాకర్ అంటాడు, ఇస్సాకర్ 49:15 ఆదికాండం. ఇస్సాకర్ 49, ఆదికాండం 49:12, 15, 14, 15 చదవండి. అతడు ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధాబము. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి మరల చదువుతల్లి, ఆ భూమి మరల చదవమా, ఆ భూమి రమ్యమైన దగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చాకిరి చేయడానికి దాసుడుగా తనను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఎవరితను? ఆమేన్. ఎవరితనండి? ఇస్సాకారు, యాకోబు కుమారులలో ఒకడు. అంతేనా? యాకోబు కుమారుల్లో ఒకడైన ఇస్సాకారు ఒళ్ళుంచి భుజం ఉంచి కష్టపడిపోయి ప్రయాసపడిపోయి కింద మీద పడి పరిచర్య చేసేసి తెగ కష్టపడిపోతున్నాడు. కష్టపడిపోతుంటే నాలాంటి జ్ఞానం లేనుడు మూర్ఖుడు ఒకటి వెళ్ళి, బాబు ఎందుకు ఎంత కష్టపడిపోతున్నావు, ఎందుకంత భుజాలు వచ్చేసి కష్టపడిపోతున్నావు, ఎంత ప్రయాసపడిపోతున్నావు, 2 దొడ్ల మధ్యన బలమైన గార్ధాపంగా నువ్వు ఎందుకు ఉండిపోతున్నావు, ఎంత పని ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎంత పరిచర్య ఎందుకు చేస్తున్నావు అంటే, అయ్యా నేను పడే ఈ ప్రయాస నన్ను నేను దాసుడిగా అప్పగించుకుని నా భుజాన్ని అప్పగించి ఎంత ఎందుకు కష్టపడుతున్నానంటే నాకు రమ్యమైన స్థలములలో పాల్పొంపులు ఉన్నాయి. 2 దొడ్లు అనండి, 2 దొడ్లు, 2 స్థలాలు, 2 దొడ్లు. ఒక దొడ్డు ఏదండి? దేవుని సన్నిధి. ఇంకో దొడ్డు ఏదండి? హల్లెలూయా, హల్లెలూయా. ఆ దొడ్డుకి ఈ దొడ్డుకి మధ్యన భుజము వంచి వెట్టి చాకిరి చేసే దాసుడుగా తయారయ్యాడంట ఇస్సాకారు. దావీదు భక్తుడు అంటాడు, నాకు రమ్యమైన స్థలములలో పాలు పంపులు ఉన్నాయి. బెత్లెహేము రమ్యమైన స్థలము, రొట్టెల ఇల్లు, దేవుని ఆలయము నిలిచిన పట్టణము. అక్కడ కరువు ఉండటము మాట వాస్తవమే గాని అది తాత్కాలికమే, శాశ్వతమైనటువంటి కరువు అది కాదు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బెత్లెహేము దేవుని సన్నిధి, మందిరము అనేటటువంటి ఈ స్వాస్యము ఏదైతే ఉందో, ఇక్కడ నీకు ఉపదేశం గాని, క్రమశిక్షణ గాని, దిద్దుబాటు గాని, సర్దుబాటు గాని, గద్దింపు గాని, ఖండింపు గాని, కాస్త వెట్టి చాకిరి చేసినట్లుగా, కాస్త ప్రయాసపడినట్లుగా, ఇబ్బంది పడినట్టుగా ఉంటే ఉండొచ్చు కానీ అది తాత్కాలికమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ ప్రయాసపడాలి అంటే, 2 దొడ్ల మధ్యన బలమైన గార్ధాపములుగా ఉండి రమ్యమైన స్థలములలో మనకు పాలు పంపులు